హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏబిపిఎస్సి ఎఫ్బిఓ రిలేటెడ్గా నేను ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఏంటి అంటే ఏబిపిఎస్సి ఎఫ్బిఓ నేను రీసెంట్ వీడియోలోని ముందు వీడియోలోని నేను కట్ ఆఫ్ వీడియో చేశాను. కట్ ఆఫ్ వీడియో చేస్తే చాలామంది అన్న 200 మార్క్స్ కదన్నా ఎగ్జామ్ జరిగింది, నువ్వేంటన్నా 150 మార్క్స్ చెప్తున్నావు అనేసి అన్నారనమాట. ఓకే, it's my mistake, and also I have mentioned in title only ఆ 200 మార్క్స్ కని నేను చెప్పా ముందుకంటే టైటిల్లో పెట్టా ఇది బై మిస్టేక్ అని. సో ఏంటంటే చాలామంది ఏమన్నారంటే అన్న కొంచెం తెలుసుకొని చెయ్యన్నా అనేసి అన్నారు. ఓకే, ఐ అగ్రీ విత్ ద పాయింట్ అండ్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ వాట్ ఐ మీన్ టు సే అబౌట్ ఎస్ఏ. అన్న ఎస్ఏ నేను వాళ్ళు ఇచ్చింది రాయలేదు, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను రిలేటెడ్గా రాయలేదు, నేను వేరేది రాశాను. నాకు ఎస్ఏలో మార్క్స్ వేస్తారా, పాస్ అవుతానా ఏంటన్నా ఇలా చాలామంది ఎస్ఏ కన్సిడర్ చేస్తారా, 2 పేజెసే రాశాను, 3 పేజెసే రాశాను, ఫారెస్ట్ల గురించి నేను డిఫరెంట్ టైప్స్ రాశాను, ఇలా మెసేజెస్ పెట్టారన్నమాట నా కామెంట్ బాక్స్లో. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి, ఎవరైనా సరే మన లైఫ్లో మన మిస్టేక్స్ మాత్రమే చూస్తారు. అంతెందుకు, నేను ప్రీవియస్ వీడియో కట్ ఆఫ్ వీడియోలోని ప్రీవియస్ ఎఫ్బిఓ కట్ ఆఫ్ వీడియో చేశా. ఈవెన్ 1 మెంబర్ ఆల్సో నాట్ సపోర్టెడ్ మీ, అన్న నువ్వు బాగా చేసావు అనాలిసిస్ అని ఒక్కరు కూడా చెప్పలేదు. నేను ఫీల్ అవ్వడం లేదు, ఫీల్ అవ్వడం లేదు, కాకపోతే నా మిస్టేకే చూసారు అక్కడ. 150 మార్క్స్ కదన్నా, నేను పెట్టిన ఎఫర్ట్స్ అక్కడ చూడలేదు. నేను ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేశాను, ఎంతమంది వచ్చారు అవన్నీ చెప్పా. అవన్నీ అన్నెసరీ థింగ్స్ అనమాట. జనాలకి నువ్వు ఏదైతే మిస్టేక్ చేస్తావో అది మాత్రమే పట్టుకుని ఉంటారు. నేను చెప్పబోతుంది ఏంటంటే ఎఫ్బిఓలోని ఎస్ఏ కూడా అంతే. ఎస్ఏ వాళ్ళు ఏమడితే అదే రాయాలి, ఓకేనా? మన మిస్టేక్ మాత్రమే చూస్తారు, బికాస్ దే హ్యావ్ టు డిస్క్వాలిఫై ద మెంబర్స్, ఓకేనా? ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బాదర్ యూ, జస్ట్ ఐఎమ్ సేయింగ్, ఓకేనా? అంటే నేను ఏం చెప్పబోతున్నా అంటే ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో ఎస్ఏలోని ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో ఎస్ఏ అండ్ మెయిన్స్లో వాళ్ళు మాత్రమే రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. మిగతా వాళ్ళు డౌట్గా ఉన్నా సరే అప్కమింగ్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వండి. మీ టైం వేస్ట్ మాత్రం చేసుకోకండి. అండ్ ఇంకోటి ఏంటంటే నా తరపు నుండి ఈరోజు ఒక గివ్ అవే కండక్ట్ చేస్తున్నాను. ఒక 500 రూపీస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఎడ్యుకేషనల్ సపోర్ట్గా. నా దగ్గర ఎక్కువ లేవు మనీ, కాబట్టి ఒక 500 వరకే నేను పెడుతున్నాను. ఎక్కువ ఉన్న రోజు ఎక్కువగానే ఇస్తాను. నాకు వచ్చే శాలరీ 15,000, స్కూల్లో చేస్తుంటాను టీచర్గా. సో ఒక 500 రూపీస్ అయితే ఎడ్యుకేషనల్ సపోర్ట్గా ఎవ్రీ సండే పెడదాం అనుకుంటున్నాను కాబట్టి పెడుతున్నాను. మన ఛానల్లోని డిస్క్రిప్షన్లోని లింక్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్, అందులో జాయిన్ అవ్వండి. మీ నేమ్ పెట్టండి. నేను ఆఫ్టర్నూన్ 2కి ఇలాగా మీ నేమ్స్ రాసి లక్కీ డ్రా తీస్తాను. లైవ్ పెట్టి లైవ్లోనే తీస్తాను. ఎవరి పేరు అయితే వచ్చిందో వాళ్ళకి 500 ఇస్తాను. అండ్ యూ మస్ట్ ఫాలో అవర్ గైడ్లైన్స్. 3 గైడ్లైన్స్ ఏంటంటే లైక్ ఉండాలి మన వీడియోకి, సబ్స్క్రైబ్ ఉండాలి మన ఛానల్కి, ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లోని వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ నేమ్ పెట్టండి. ఆఫ్టర్నూన్ నేను లైవ్ పెడతాను, ఓకేనా? ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి 500 క్యాష్ ఇస్తాను, యూపే చేస్తాను. జై హింద్, స్టే కనెక్టెడ్ టు అవర్ ఛానల్. జై హింద్, జై భారత్.